ఎస్ మణికందన్ గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. హార్టీ వెల్కమ్ టు యూ మణికందన్ గారు. ఎలా అనిపించింది టీజర్? రాబోతుంది వ్యాలంటైన్స్ వీక్, వ్యాలంటైన్స్ డే. ఇక్కడ ఉన్న ఎంతోమంది ట్రూ లవర్స్ బోల్డ్ అని ప్రపోజల్స్ చేయబోతున్నారేమో. ఎనీ ప్రపోజల్స్ ఎవరన్నా ప్లాన్ చేస్తున్నారా? ఐ థింక్ ట్రూ లవర్ సినిమాకి తీసుకువెళ్ళి కూడా చేయొచ్చేమో. ఎనీ ప్రపోజల్ ప్లాన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం ముందే చెప్తారా ఏంటి? సర్ప్రైజ్ కదా, అంతేనా? ఎనీవేస్, సో మణికందన్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు తెలుగు సినిమా. సో ఐ థింక్ తెలుగు సినిమా ఆడియన్స్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మణికందన్ గారు. తెలుగు మూవీ ఫ్యాన్స్, ట్రూ లవర్స్ అంటే ఎలా ఉంటారు అనేది మనం చూపించాలి, ఓకేనా? గౌరీ ప్రియ కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడ జాయిన్ అవుతారు. తను రాగానే మనం ట్రైలర్ అయితే చూసేద్దాము. సో ఎస్పెషల్గా మారుతి గారు అండ్ ఎస్కేఎన్ గారు, ఈ మధ్యకాలంలో అసలు మీ నుంచి వస్తున్న సినిమాలు, మీ కాంబినేషన్లో వచ్చే ప్రాజెక్ట్స్ అంటే ఆడియన్స్ అందరికీ ఇష్టం. అందుకనే మారుతి టీమ్ నుంచి వచ్చే ప్రతి సినిమా ఇష్టం కాబట్టి ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా కూడా అలాంటి ఒక వండర్ఫుల్ క్లాసిక్స్లోకి వెళ్ళిపోతుందని అనుకుంటూ ఉన్నాము. అండ్ ఇప్పుడు స్క్రీన్ పైన ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా చూసేద్దాము. సేన్ రొనాల్డ్ గారు కంపోజ్ చేసిన సాంగ్ ఒకటి ఆన్ స్క్రీన్ ప్లే చేయండి ప్లీజ్. వెళ్ళిపోకే దూరం దూరం ఏది, వెళ్ళిపోకే దూరం దూరం వెళ్ళిపోకే, వదిలేకే చెంతకొస్తే వదిలేకే, వెళ్ళిపోకే దూరం దూరం వెళ్ళిపోకే, వదిలేకే చెంతకొస్తే వదిలేకే. నిశీధిని నాకే పంచే ఉషోదయం నువ్వయ్యావా, కన్నీళ్లతో కాలం చేసే గాయం నాదిగా, గతించిన ప్రేమే గిల్లి జన్మించదా.
ఆబ్వియస్గా ఇవాళ మా గెస్ట్లైనా ఫ్యాన్స్ అయినా ట్రూ లవర్స్ అయినా ఆడియన్స్ అయినా అన్నీ మీరే కాబట్టి ద ట్రూ లవర్స్ హియర్ విల్ లాంచ్ ద ట్రైలర్ ఆఫ్ ట్రూ లవర్. ఓకేనా? సో హీ వి గో ఆన్ మై కౌంట్ డౌన్. మీ ట్రూ లవర్స్ అందరూ కలిసి ట్రైలర్ లాంచ్ అంటే మేము ట్రైలర్ చూసేస్తాం. హీ వి గో. 3, 2, 1. Superb trailer of True Lover on screen, please. Hey, happy birthday. Wish you many more happy. హ్యాపీ బర్త్డే దివ్య. లాస్ట్ 6 yearsలో మన ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుని ఫస్ట్ బర్త్డే ఇది. ఎనీవేస్ ఎంజాయ్. గొడవ పడ్డం మనకేమైనా కొత్త లేదా బ్రేకప్ చేసుకోవడం మనకి ఇది ఫస్ట్ టైం? చెప్పు. సారీ. వాడు సింపుల్గా సారీ అడిగాడు, నువ్వు ఒప్పేసుకున్నావు. ఏమ్మా దివ్య, మీ ఇంట్లో ఇంకెప్పుడు చెప్తావమ్మా? నాకు కొంచెం టైం ఇవ్వు. డబ్బుకే రెస్పెక్ట్ ఇక్కడ. ఈ లవ్వు బొక్క ఇవన్నీ టైం పాస్కే. ఈడితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? ఈడో పనికి మాలేదు. దివ్య ఏ మదర్ వండర్స్, తనకి ఎంతమంది ఫాలోవర్స్ తెలుసా ఐషు? వర్క్ కాకుండా ఐ లైక్ ట్రావెల్, ఫోటోగ్రఫీ అండ్ మ్యూజిక్. ఎన్నిసార్లు ఇలా అబద్ధం చెప్పి వెళ్ళావే? ఎర్రి పూలా కనిపిస్తున్నానా నీకు? నువ్వు వాడికి నిజం చెప్పి కనీసం ఫ్రీగా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నావు. మీ రిలేషన్షిప్ నిజంగా హెల్దీగా ఉందో లేదో ఆలోచించు. ఈ డబ్బున్న ఫ్రెండ్స్ పక్కన నేను నించుంటే నీకు కంపరంగా ఉందా? చత్రా కొడుకులు ముందు బతికి చూపిస్తాను. వీళ్ళందరూ కలిసి నిన్ను మార్చేశారు. లేదు, నేనేంటి నాకు ఇప్పుడు అర్థమైంది. ఇటు చూడు, నాకు నువ్వు, నీకు నేను, అంతే. ఇంకా అమ్మ. యూ డిజర్వ్ బెటర్ ఐ ఫీల్. 6 ఏళ్ల రిలేషన్షిప్ ఐషు. వాడితో నేను ఒక లైఫ్ టైం ఇమాజిన్ చేసుకున్నాను. ఐఎమ్ సో సారీ. ఐ లవ్ యూ సో మచ్. నన్ను మర్యాదగా వెళ్ళుకో. ఐ ప్రామిస్ ఐల్ బి గుడ్. ఓకే? ఏ అరుణ్, ఏం నువ్వు చేస్తున్నది? ఏంటి? ప్లీజ్ రా, ఏ దివ్య, తర్వాత మాట్లాడుకోరా ప్లీజ్ రా. నువ్వు వెళ్ళి ఒక జాయింట్ రోల్ చెప్పరా. ఐఎమ్ కమింగ్ సూన్. ఓకే, సో ఇంకొకసారి చూద్దామా ట్రైలర్? కెన్ వి హ్యావ్ ద ట్రైలర్ వన్స్ మోర్ ప్లీజ్? ఏ హ్యాపీ బర్త్డేనే. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ. హ్యాపీ బర్త్డే దివ్య. లాస్ట్ 6 yearsలో మన ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుని ఫస్ట్ బర్త్డే ఇది. ఎనీవేస్ ఎంజాయ్. గొడవ పడ్డం మనకేమైనా కొత్త లేదా బ్రేకప్ చేసుకోవడం మనకి ఇది ఫస్ట్ టైం? చెప్పు. సారీ. వాడు సింపుల్గా సారీ అడిగాడు, నువ్వు ఒప్పేసుకున్నావు. ఏమ్మా దివ్య, మీ ఇంట్లో ఇంకెప్పుడు చెప్తావమ్మా? నాకు కొంచెం టైం ఇవ్వు. డబ్బుకే రెస్పెక్ట్ ఇక్కడ. ఈ లవ్వు బొక్క ఇవన్నీ టైం పాస్కే. ఈడితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? ఈడో పనికి మాలేదు. దివ్య ఏ మదర్ వండర్స్, తనకి ఎంతమంది ఫాలోవర్స్ తెలుసా ఐషు? వర్క్ కాకుండా ఐ లైక్ ట్రావెల్, ఫోటోగ్రఫీ అండ్ మ్యూజిక్. ఎన్నిసార్లు ఇలా అబద్ధం చెప్పి వెళ్ళావే? ఎర్రి పూలా కనిపిస్తున్నానా నీకు? నువ్వు వాడికి నిజం చెప్పి కనీసం ఫ్రీగా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నావు. మీ రిలేషన్షిప్ నిజంగా హెల్దీగా ఉందో లేదో ఆలోచించు. ఈ డబ్బున్న ఫ్రెండ్స్ పక్కన నేను నించుంటే నీకు కంపరంగా ఉందా? చత్రా కొడుకులు ముందు బతికి చూపిస్తాను. వీళ్ళందరూ కలిసి నిన్ను మార్చేశారు. లేదు, నేనేంటి నాకు ఇప్పుడు అర్థమైంది. ఇటు చూడు, నాకు నువ్వు, నీకు నేను, అంతే. ఇంకా అమ్మ.
యూ డిజర్వ్ బెటర్ ఐ ఫీల్. 6 ఏళ్ల రిలేషన్షిప్ ఐషు. వాడితో నేను ఒక లైఫ్ టైం ఇమాజిన్ చేసుకున్నాను. ఐఎమ్ సో సారీ. ఐ లవ్ యూ సో మచ్. నన్ను మర్యాదగా వెళ్ళుకో. ఐ ప్రామిస్ ఐల్ బి గుడ్. ఓకే? ఏ అరుణ్, ఏం నువ్వు చేస్తున్నది? ఏంటి? ప్లీజ్ రా, ఏ దివ్య, తర్వాత మాట్లాడుకోరా ప్లీజ్ రా. నువ్వు వెళ్ళి ఒక జాయింట్ రోల్ చెప్పరా. ఐఎమ్ కమింగ్ సూన్. ఎస్, నాకు తెలిసి అరుణ్ అండ్ దివ్యాలలో ఇక్కడున్న చాలా మంది మిమ్మల్ని మీరు చూసుకుని ఉండుంటారు. అంత రిలేటబుల్ క్యారెక్టరైజేషన్స్ అండ్ సీన్స్ ఉన్నాయని అర్థమవుతుంది ట్రైలర్ చూసిన తర్వాత. గుర్తుందిగా డేట్ February 10th ఇన్ థియేటర్స్. వ్యాలంటైన్స్ వీక్ని ఇంకా స్పెషల్ చేయడానికి ఈ సినిమా థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తుంది. సో ట్రూ లవర్ టీమ్ ఇక్కడ ఉన్నారు, ద ట్రూ లవర్స్ ఆఫ్ సినిమా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా మన యూత్లో బోల్డ్ అన్ని బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ని అందించినటువంటి, లవ్ స్టోరీస్కి ఒక బ్రాండ్గా నిలిచినటువంటి మారుతి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. ఈ చిత్రాన్ని తెలుగులో మనకు అందిస్తున్నటువంటి మారుతి గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి గట్టిగా ఓ వేసుకుంటే మా ఎస్కేఎన్ గారికి స్వాగతం చెప్పేద్దాము. ఓకే, ఎస్కేఎన్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఇవాళ ఇక్కడ ధీరజ్ మొగిలినేని గారు ఇక్కడే ఉన్నారు, వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్తో రీసెంట్గానే సూపర్బ్ సక్సెస్ అందుకున్నారు ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారు, హార్టీ వెల్కమ్. అండ్ వంశీ నందిపాటి గారు, ప్లీజ్ వెల్కమ్. మంగళవారం సినిమా ఇచ్చిన ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ ద మల్టీ టాలెంటెడ్ రాకేంద్ర మౌళి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అఫ్ కోర్స్ ఇక మన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ మన తెలుగు అమ్మాయి అని అంటే మన తెలుగు వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది కదా. సో ఎస్, మ్యాడ్తో అందరికీ మ్యాక్స్ రేంజ్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వచ్చినటువంటి గౌరీప్రియకి ఒక్కసారి గట్టిగా వేసుకుందామా. వెల్కమ్, హార్టీ వెల్కమ్ గౌరీప్రియ. అండ్ అఫ్ కోర్స్ గుడ్ నైట్తో ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా నచ్చేసిన యాక్టర్ అండ్ ఆయన ఒక మంచి రైటర్ కూడా. సో ఈసారి ట్రూ లవర్ అరుణ్గా మన ముందుకు వస్తున్నారు మణికందన్ గారు, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ యువరాజ్ గణేషన్ గారికి వేదికపైకి స్వాగతం పలుకుతున్నాము. తమిళ్లో ఒరిజినల్గా ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతల్లో ఒకరు యువరాజ్ గణేషన్ గారు, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. చెక్ యా, ఒక్కసారి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ గెట్ టుగెదర్ ఫర్ ది ఫోటో ఆప్. కొంచెం ఫోటో ఆప్ కోసం ఒక్క అడుగు ముందుకు వేసి ఇక్కడ ఎస్, బేబీ సినిమాని ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నాం, త్వరలోనే తమిళ్లో కూడా రీమేక్ చేస్తున్నాం. బాలీవుడ్ అప్డేట్ ఈ వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేస్తున్నాం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు ఆబ్వియస్గా ఈ సినిమాలో ఒక ట్రూ లవర్గా మన ముందుకి మీ అందరూ రిలేట్ చేసుకునే క్యారెక్టర్లో అరుణ్గా వస్తున్నటువంటి ద మోస్ట్ టాలెంటెడ్ మణికందన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు అసలు తెలుగులో మాట్లాడడం చాలా ఆశ, కానీ అందులో మాట్లాడడం అంత ఫ్లూయెంట్గా రాదు. సో మధ్యలో ఏవైనా తప్పుంటే నన్ను దయచేసి క్షమించండి. ముందుగా ఈ సినిమా తెలుగు జనాలకి తీసుకురావడం అందుకు మన ఎస్కేఎన్ గారిని, మారుతి గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
ఎందుకంటే తెలుగు జనాలకి ఆ కంటెంట్ నచ్చితే చాలు, అది ఏ లాంగ్వేజ్ అయినా ఆ సినిమా ఇక్కడ హిట్ అవుతుందని నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ చూశాను నా కెరియర్లో. సూర్య గారి నుంచి, విశాల్ గారి నుంచి, కార్తీ గారి నుంచి ఎన్నో హీరోస్ తమిళ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ సినిమా ఇక్కడ ఆడిందని ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉంది. ఈ సినిమా మన అందరం చాలా ప్రేమతో, చాలా హార్డ్ వర్క్తో తీసిన సినిమా. ఈ సినిమా మన డైరెక్టర్ గౌరీ, మిగతా టెక్నీషియన్స్ అన్నీ ఎన్నో హార్డ్ వర్క్ పెట్టి నమ్మకంతో చేసిన ఈ సినిమా నా ఫ్రెండ్ రాకేందు చెప్పినట్టు ఇది జెన్జీకి మాత్రం కాదు, ఇది ఏ ఏజ్ గ్రూప్ అయినా, ఏ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడాల్సిన ఒక ముఖ్యమైన సినిమా అనేది నా నమ్మకం. February 9th ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అవబోతుంది. ఒకే ఒక స్పెషల్ మెన్షన్, రాకేందు ఈజ్ మై కాలేజ్ మేట్, హీఈస్ మై గురుగారు. నాకు సినిమా నేర్పించేది అతనే, నాకు డబ్బింగ్ నేర్పించింది, నాకు తెలుగు నేర్పించింది అన్నీ అతనే. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ హీ మేడ్ మీ dub for myself in Telugu. I hope you like my Telugu too. So thank you so much. February 9th ఈ సినిమా ఇక్కడ ఈ సినిమా February 10th ఇక్కడ రిలీజ్ అవబోతుంది. మీరు అందరూ చూసి గుడ్ నైట్, జై భీమ్ ఈ సినిమా చూసి నాకు ఎంతో మెసేజెస్, ఎంతో అఫెక్షన్, ఎంతో లవ్ నా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా నిన్న వరకు కూడా గుడ్ నైట్ చూసి తెలుగు వాళ్ళను నాకు ఎంతో ప్రేమ ఇచ్చేసేవారిని. అది కంటిన్యూ చేయండి దయచేసి. ఈ సినిమాకి మీ సపోర్ట్ కావాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇలాగే డబ్బింగ్ చెప్పానండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ హోప్ దట్ యు లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. గురుదక్షిణ ఏమైనా ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్ మణికందన్ గారు. ఐ హోప్ మీకు తెలుగు ఆడియన్స్ నుంచి ఒక హ్యూజ్ వెల్కమ్ దొరుకుతుంది అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మరిక ద బాప్ ఆఫ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ని రాజా సాబ్గా మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ సాబ్ మాటలు వినేద్దాము. మారుతి గారు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు నిజంగా ఈ సినిమా యాక్చువల్లీ మళ్ళీ నా ఈ రోజుల్లో టైంని గుర్తు చేసింది. ఎందుకంటే ఒక చిన్న బడ్జెట్తో ఈ రోజుల్లో తీశాను. దాని తర్వాత బస్ స్టాప్ అని, దాని తర్వాత ప్రేమ కథ చిత్రం, అట్లా నా జర్నీ స్లోగా స్టార్ట్ అయ్యి ఇవాళ ఎక్కడ ఆగానో నిజంగా ప్రభాస్ గారి దగ్గర ఆగటం అనేది నిజంగా నాకు చాలా ఒక గొప్ప అచీవ్మెంటు. అలాంటి దీంట్లో కూడా నాకు బేబీ లాంటి కథలు కానీ, ఇలాంటి ట్రూ లవర్ కథలు కానీ వచ్చినప్పుడు డెఫినెట్గా మిస్ అవ్వకూడదు అనిపిస్తుంది. ఈ సినిమా నిజంగా ఎందుకు చూడమని చెప్తానంటే, నిజంగా ఒక మగాడి బాధ ఎలా ఉంటుందో కరెక్ట్గా చూపించాడు. ఎందుకంటే అమ్మాయిలకి అది చాలా ఈజీగా తీసుకుంటారు, కానీ ఒక అబ్బాయి పెయిన్ మాత్రం ఎంత హార్ట్ టచింగ్ ఉంటుందో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అమ్మాయిలు వాళ్ళ తప్పు కాదు, ఏ ఫ్రెండ్స్ కలవద్దా ఇది అని అంటారు, కానీ వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఈవిడ్ని ఎవరన్నా ట్రాప్ చేసేస్తాడేమో, నా ప్రేమ దూరం అయిపోద్దని ఒక బాధ ఉంటుంది కదా, ఆ బాధే ఈ సినిమా. ఎందుకంటే ఇవాళ ఉన్న సొసైటీలో తప్పేం లేదు, అందరూ ఫ్రెండ్స్, అందరూ తిరగచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదన్నా చేయొచ్చు. కానీ దీని అంతటినీ అబ్జర్వ్ చేసేది ఒక లవర్ ఉంటాడు, సిన్సియర్గా లవ్ చేసిన లవరు. కానీ వాడి పెయిన్ వర్ణనాతీతం. ఎందుకంటే వాడి కెరీర్ ఉండదాడికి, వాడి ఫ్రెండ్స్ ఇంకా సిగరెట్టు, మందు, ఇంకా ఎక్స్ట్రా, ఇంకా అలాంటి దీంట్లో ఒకడు నిజంగా వాడి ప్రేమను బతికించుకోవడానికి ఏం చేశాడనేది ఈ సినిమా. నిజంగా అలానే ఎవరు తప్పు కాదు, అక్కడ అమ్మాయి తప్పు కాదు, అబ్బాయి తప్పు కాదు, కానీ సిచ్యువేషన్స్, వాళ్ళ మధ్య జరిగే సీన్స్ నిజంగా అంత యాక్టివ్, అంత పర్ఫెక్ట్గా డైరెక్టర్ రాసుకున్నాడు. నిజంగా 6 years కష్టపడి రాశాడంట. మేబీ అనుభవించి రాసి ఉంటాడు ఇది, లేకపోతే అలాంటి సీన్లు రావు. ఎందుకంటే నేను బేబీ చూసేటప్పుడు కూడా సాయి రాజేష్ అలాగే ప్రతి సీను ఇన్వాల్వ్ అయ్యి రాసుకునేవాడు.
మళ్ళీ అలాంటి కంటెంట్ మాత్రం ఈ సినిమాలో చూశాను. ఇలాంటి సినిమా తెలుగు ఆడియన్స్ ఎప్పుడు మిస్ అవ్వరు అనేది నా నమ్మకం. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఆ రోజు ఈ రోజుల్లో తీయడమే. అందుకని యాక్చువల్గా ఐ బిలీవ్ గుడ్ కంటెంట్. ఆ గుడ్ కంటెంట్ వచ్చినప్పుడు డెఫినెట్గా నేను ముందుకు తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే నేను నా ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది ఏ ఫిలిం బ్యారవింద్ అనే సినిమాకి యాక్చువల్గా కో-ప్రొడ్యూస్ చేసినా సరే అప్పుడు ఆ టైంలో నన్ను బతికిచ్చింది ప్రేమిస్తే అనే సినిమా. ఆ ప్రేమిస్తే సినిమా వల్లే నేను నిలబడ్డాను. అందుకని తమిళ్ కానీ తెలుగు కానీ ఎక్కడైనా సరే ఒక మంచి లవ్ స్టోరీ పర్ఫెక్ట్గా ఆడియన్స్కి రీచ్ అవుద్దంటే మాత్రం మిస్ అవ్వను. అలాంటి లవ్ స్టోరీని ఈ సినిమాని తమిళ్లో లవర్గా రిలీజ్ అవుతుంది 9th, 10th ఇక్కడ రిలీజ్ చేస్తున్నాము. ఆ 9th యాక్చువల్గా ప్రీమియర్ షో చేస్తున్నాము. తప్పకుండా ఈ సినిమా చూడండి. ఈ వ్యాలంటైన్స్ డేకి మీరైతే డెఫినెట్గా లవర్స్ని తీసుకుని వెళ్ళండి. అమ్మాయిల్ని మీ బాధ చెప్పక్కర్లా, వాళ్ళకి అర్థమైపోద్ది ఈ 2 గంటలు చూస్తే. ఎందుకంటే 2 గంటలు వాళ్ళు పక్కన పెట్టి చూస్తే వీడు ఎంత అనుభవించేవాడా, వీడు ఎంత పాపం ఎంత బాధపడుతున్నాడా నా గురించి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. తప్పకుండా అమ్మాయిలు తీసుకెళ్ళండి ఈ సినిమాకి. ఎంటైర్ ఫ్యామిలీస్ వెళ్ళి చూడొచ్చు. ఒక చిన్న వల్గారిటీ కూడా ఏది ఉండదు. ఐఎమ్ ప్రామిసింగ్ యూ డెఫినెట్గా ఒక మంచి సినిమానైతే చూడబోతున్నారు ఈ ఫిబ్రవరిలో. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలాగే బ్లెస్ చేస్తూ ఉండండి. వస్తుంది అంటే మరి వ్యాలంటైన్స్ డే దాని గురించి నేను మాటల్లో చెప్పలేను, అవి నా చేతల్లో చూపించాల్సిందే. డెఫినెట్గా యూ విల్ సీ వాట్ ఐఎమ్. థ్యాంక్ యూ. వావ్, ఓకే. సంక్రాంతికి మాత్రం ఫ్యాన్స్కి కళ్ళారా చూసుకోవడానికి ఒక సూపర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. వ్యాలంటైన్స్ డేకి కూడా ఏదన్నా ప్లాన్ చేస్తే మారుతి గారు అప్డేట్ కాదు. నాకు యాక్చువల్గా ఇక్కడ చాలామంది రెబల్ స్టార్ ఫ్యాన్స్ నాకు వచ్చి సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టారండి. మారుతి గారి ఈవెంట్లో